హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. ప్రేమతో నిన్ను చేరన పార్ట్ 2. ఫ్రెష్ అయ్యి అర్చన ఇచ్చిన చీర కట్టుకొని మెడలో హిమాంష్ కట్టిన తాళి మాత్రమే ఉంచుకొని ఎప్పుడు తన మెడలో ఉండే గోల్డ్ చైన్, చేతికి ఉండే బంగారు గాజులు తీసేసి తనకొచ్చిన శాలరీతో కొన్న చెవి కమ్మలు మాత్రమే ఉంచి నుదుటిన బొట్టు పెట్టి పాపిడిలో సింధూరం అద్ది గదిలో నుంచి బయటకు వస్తుంది బిందు. కిందకొస్తున్న బిందు చేతులు బోడిగా ఉండటం చూసి, అదేంటమ్మా చేతులు అలా బోసిగా ఉన్నాయి, ఉండు ఇప్పుడే వస్తాను అని గదిలోకి వెళ్తుంది అర్చన. వదిన, నువ్వు శారీ చాలా బాగా కట్టుకున్నావు, నాకు కూడా శారీ ఎలా కట్టుకోవాలో నేర్పిస్తావా అని అడుగుతుంది మిథున. సరే అంటుంది బిందు. గాజులు తీసుకొని వచ్చి బిందు 2 చేతులకు వేసి తన మెడలో ఉన్న గొలుసు తీసి బిందుకి వేసి, ఇప్పుడు చూడటానికి ఇంకా అందంగా ఉన్నావు అని చెప్పి చేత్తో దిష్టి తీసి మెటికలు విరుస్తుంది అర్చన. గాజులు పర్వాలేదు కానీ ఈ చైన్ ఎందుకు అత్తయ్యా అని ఇబ్బందిగా అడుగుతుంది బిందు. ఇది మన వంశంలో వారసత్వంగా వస్తున్న నగలలోనిది. మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారిస్తే మా అత్తయ్య నాకిచ్చారు. ఈ వంశాన్ని నిలబెట్టే కోడలుగా ఇది చేరాల్సింది నీకే, అందుకే నీకిచ్చాను. రేపు మీకు పిల్లలు పుట్టాక నీకొచ్చే కోడలికి గొలుసు వెళ్తుంది అని చెప్పి రా భోజనం చేద్దాము అంటుంది అర్చన. ఆయన మామయ్య ఇంకా తినడానికి రాలేదు కదా అత్తయ్య, మరి మనం ఎలా తింటామో అని అడుగుతుంది బిందు. నీ భర్తకు మామయ్యకు లంచ్ బాక్స్లో ప్యాక్ చేసి ఆఫీస్కి పంపేశాను, కానీ ఇక మనం తిందామా అని అడుగుతుంది అర్చన. సరే అని డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుంటుంది బిందు. బిందుకు ఒక పక్కన మిథున కూర్చుంటే ఇద్దరికి భోజనం వడ్డించి అర్చన కూడా పెట్టుకొని తింటుంది. తన ఆఫీస్ విషయాలు చెబుతూ బిందుని మాటలతో ఊపిరాడనివ్వకుండా చేస్తుంది మిథున. కాలేజ్లో, ఆఫీస్లో తనకి ఎంతమంది ప్రపోజ్ చేశారో చెబుతుంది మిథున. అవన్నీ విని ఆశ్చర్యపోతూ తల తిప్పి అర్చన వైపు చూస్తుంది బిందు. తినడం పూర్తవడంతో వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తుంది అర్చన. మిథున, నిన్నొక విషయం అడుగుతాను, ఏమనుకో కదా అంటుంది బిందు. అడుగు వదిన అంటుంది మిథున. నువ్వు ఈ విషయాలన్నీ ఎలా ఇంత ధైర్యంగా ఇంటిలో వాళ్ళ ముందు చెప్పగలుగుతున్నావు అని అడుగుతుంది బిందు. ఈ విషయాలు అంటే అని అడుగుతుంది మిథున. అదే లవ్ విషయం అని చిన్నగా అడుగుతుంది బిందు. ఇందులో ధైర్యం తెచ్చుకోవడానికి ఏముంది? నేను చెప్పిన అందరిలో నేను ఎవరిని ప్రేమించలేదు, ఎవరిని ఇష్టపడలేదు, అందుకే ధైర్యంగా చెప్పగలిగాను. అండ్ చిన్నప్పటి నుంచి నాకు మనసులో దాచుకోకుండా ఇంటిలో వాళ్ళతో షేర్ చేసుకోవడం అలవాటు. ఇప్పుడు కూడా అలానే చెప్పాను అని చెబుతుంది మిథున. కానీ అత్తయ్య దగ్గర అలా చెప్పావు, ఆవిడకు కోపం వస్తే అని అంటుంది బిందు. నో, మా మమ్మీకి అన్ని విషయాలకు కోపం రాదు, అండ్ డాడీకి కూడా. డాడ్ నాతో అలాగే అన్నయ్యతో బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు. వాళ్లకు మా మీద ఉన్న నమ్మకం ఎప్పుడూ కూడా మా గురించి తప్పుగా ఆలోచించేలా చేయదు అని చెబుతుంది మిథున. మిథున మాటలు అయిపోతే వదినకి ఇల్లంతా చూపించి తర్వాత షాపింగ్కి తీసుకొని వెళ్ళు అని చెబుతుంది అర్చన. సరే అమ్మా అంటుంది మిథున. మీరు లేకుండా ఏం షాపింగ్ అత్తయ్యా అని అడుగుతుంది బిందు. నాకు రావడానికి కుదరదమ్మా, రేపు సాయంత్రం రిసెప్షన్కి వచ్చే గెస్ట్కి రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేసే పని ఉంది. నీకు నార్మల్ టైంలో వేసుకునే బట్టలు ఉండాలి కదా, అందుకే మిథునని నిన్ను వెళ్ళమని చెబుతున్నాను అని చెబుతుంది అర్చన. సరే అత్తయ్య అంటుంది బిందు. వదిన పద, నీకు ఇల్లు చూపిస్తాను అని అన్ని గదులు చూపిస్తుంది మిథున. ఈ రూమ్ ఎందుకు లాక్ చేసి ఉంది మిథు అని అడుగుతుంది బిందు. అది అన్నయ్య ఇంతకుముందు అంటే ఒక 2 ఏళ్ల క్రితం ఉన్న రూమ్ అని చెబుతుంది మిథున. మరి ఈ రూమ్ ఎందుకు లాక్ చేశారు అని అడుగుతుంది బిందు. ఇంటిని రెనోవేట్ చేసినప్పుడు ఆ గదిలో కాకుండా ఇంకో గదికి షిఫ్ట్ అయ్యాడు అన్నయ్య, ఎందుకో తెలీదు. ఆ తర్వాత ఈ రూమ్ని లాక్ చేశాడు, ఎప్పుడూ ఓపెన్ చేయలేదు. కీస్ కూడా అన్నయ్య దగ్గరే ఉంటాయి, మమ్మీకి తెలుసు అనుకుంటా అని చెబుతుంది మిథున. హో అని మిగిలిన రూమ్స్ చూపిస్తూ వాటిని ఎందుకు యూజ్ చేస్తారో చెబుతుంటే వింటూ ఉంది బిందు. తర్వాత బిందుని తీసుకొని కార్లో షాపింగ్ మాల్కి బయలుదేరుతుంది. బిందు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూనే వెళ్తావా అని అడుగుతుంది బిందు. ఎక్కడికైనా అంటే ఆఫీస్కి ఫ్రెండ్తో పాటు స్కూటీలో వెళ్తాను, అలాగే మామ వాళ్ళతో మాత్రం వాళ్ళు డ్రైవ్ చేస్తుంటే నేను కూర్చొని మాట్లాడుతూ ఉంటాను అని చెబుతుంది మిథున. మిథునని చూస్తే బిందులో జెలసీ ఫీలింగ్ వస్తుంది. తన ఇంటిలో ప్రతి విషయానికి రూల్స్ పాటించాలి. ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడకూడదు, బయట ఉండే మగవాళ్ళ ముందు అసలే నోరెత్తకూడదు అని రోజుకు 100 సార్లు చెబుతూ తను ఎవరిని చూడకుండా చేసింది బిందు మేనత్త భవాని. పేరుకి బావ అయిన విశ్వతోనే ఆమె ఇంతవరకు ఒక్కసారి కూడా సరిగ్గా మాట్లాడింది లేదు. బిందు అలా ఆలోచనలో ఉండగానే షాపింగ్ మాల్ వస్తుంది.
బిందు, మిథున ఇద్దరు ఫ్యాన్సీ టాప్స్ ఉండే సెక్షన్కి వెళ్తారు. అక్కడ ఉన్న రకరకాల బట్టలు చూస్తూ, ఇక్కడికి తీసుకొచ్చావు మిథు అని అడుగుతుంది బిందు. నీకోసం షాపింగ్ చేయడానికి వదినా అని చెబుతుంది మిథున. ఏంటి, నేను ఈ టైప్ డ్రెస్సెస్ వేసుకోవాలా అని అడుగుతుంది బిందు. హా, నీకు ఇవి చాలా బాగుంటాయి వదినా అని చెప్పి ఫ్యాన్సీ టాప్స్, జీన్స్ ఇచ్చి ట్రయల్ రూమ్లోకి పంపిస్తుంది మిథున. రూమ్లోకి వెళ్ళిన బిందు జీన్స్ వేసుకొని అద్దంలో తనని తాను చూసుకుంటూ ఏదో గుర్తు చేసుకుంటుంది. ఒకసారి బిందు మెడిసిన్ చదువుతున్న టైంలో వైషు అప్పుడే ఇంటర్ జాయిన్ అవుతుంది. వైషు మొదటి నుంచి విశ్వతో పాటు అమెరికాలో చదువుకుంది. స్కూలింగ్ కంప్లీట్ అయ్యాక విశ్వ పేరెంట్స్ చనిపోవడంతో వైషు, విశ్వ ఇద్దరు ఇండియా వచ్చేస్తారు. వైషు ఎప్పుడు వెస్ట్రన్ వేర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది. జగదీశ్వరి దగ్గర ఎప్పుడూ అలాంటి బట్టలు వేసేది కాదు. ఒకసారి వైషుతో షాపింగ్కి వెళ్ళిన బిందు జీన్స్ టాప్ తీసుకుంది. అవి బిందుకి చాలా నచ్చుతాయి. ఇంటికి వెళ్ళిన బిందు తల్లికి చూపించగా వాటిని కాలేజ్లో మాత్రమే వేసుకోమని, అత్తయ్య గారి కంట పడొద్దు అని చెబుతుంది. సరే అంటుంది బిందు. ఒకరోజు ఇంటిలో తండ్రి ఊరు వెళ్ళడం, జగదీశ్వరి గుడికి వెళ్ళిపోవడంతో వెంటనే ఇష్టంగా కొనుక్కున్న బట్టలో మొదటిసారి తనకి నచ్చిన బట్టలు వేసుకొని రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ ముసుకుంటుంది బిందు. ఎప్పుడొచ్చి చూసిందో కానీ భవాని బిందును చూసి వెంటనే ఫోన్ చేసి తల్లిని ఇంటికి పిలిపిస్తుంది. సడన్గా వచ్చిన నానమ్మను చూసి బిందు గుండె ఆగినంత పనవుతుంది. ఒంటి నిండా ఉన్న బట్టలే అయినా అందులో బిందుని చూడగానే చెంప మీద చాచి కొడుతుంది జగదీశ్వరి. ఊహించని ఆశ్చర్యకు బిందు నేల మీద పడిపోతే కూతురి కోసం కంగారుగా దగ్గరికి వెళ్తుంది విమల. ఎన్నడూ లేనిది ఏంటవతారం, మగరాయుడిలా ఈ బట్టలేంటి, పోనీలే చదువుకుంటుంది కదా అని వదిలేస్తే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకొని తిరిగితే చదువు మాన్పించి ఇంట్లో కూర్చోబెడతాను. నువ్వు కాలేజీకి వెళ్ళినప్పుడు చున్నీ ఉండే బట్టలు వేసుకో, ఇంటి దగ్గర లంగా ఓని వేసుకో అని చెప్పి ఆ రోజు బిందుకి అన్నం కూడా పెట్టకుండా తను ఇష్టంగా కొనుక్కున్న బట్టలన్నీ తగలబెట్టేస్తుంది జగదీశ్వరి. అప్పటి నుంచి వెస్టర్న్ వేర్ కాదు కదా, పొరపాటున లెగ్గిన్ టాప్ అయినా వేసుకున్నది లేదు బిందు. వదినా, ఇంకెంతసేపు ట్రై చేస్తావు అని అడుగుతుంది మిథున. వస్తున్నా మిథు అని డోర్ ఓపెన్ చేస్తుంది బిందు. వావ్ వదినా, నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావని చెబుతుంది. థ్యాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తుంది బిందు. ఇవన్నీ ప్యాక్ చేయించిన వదిన అని అడుగుతుంది మిథున. వద్దు మిథు, నాకు ఈ డ్రెస్సెస్ వద్దు అని చెబుతుంది బిందు. కానీ ఎందుకు అని అడుగుతుంది మిథున. నాకు మొదటి నుంచి పంజాబీ డ్రెస్సెస్, చుడీదార్ ఇష్టం. నేను అవే తీసుకుంటాను. అవైతే నేను హాస్పిటల్కి వెళ్ళే అప్పుడు కంఫర్ట్గా ఉంటాయి అని చెబుతుంది బిందు. సరే వదిన, నీ ఇష్టం అని అంటుంది మిథున. సారీ మిథున అని చెబుతుంది బిందు. సారీ దేనికి వదిన అని అడుగుతుంది మిథున. నువ్వెంతో ఇష్టంగా సెలెక్ట్ చేసిన బట్టలు తీసుకోనందుకు అని చెబుతుంది బిందు. ఇట్స్ ఓకే వదిన, నీకు నచ్చినవి నువ్వు తీసుకోవాలనుకున్నావు, ఇందులో తప్పేం లేదు అని చెప్పి బిందును తీసుకొని వెళ్తుంది మిథున. ఇద్దరు డ్రెస్సెస్ అలానే కొన్ని శారీస్ కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతారు. మధ్యలో కారు ఆపి ఇద్దరి కోసం ఐస్ క్రీమ్ తీసుకొని వస్తుంది మిథున. ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తూ తిని ఇంటికి వెళ్తారు. వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి వంశీకృష్ణ, హిమాంష్ ఇంటికి వచ్చుంటారు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న వీళ్లకు చేతిలో బ్యాగ్స్ పట్టుకొని నవ్వుతూ వస్తున్న బిందు, మిథున కనిపిస్తారు. ఎదురుగా ఉన్న భర్తను, మేనమామ, అత్తయ్యని చూసి నవ్వడం ఆపేసి నార్మల్గా నడిచొస్తుంది బిందు. ఏమైంది వదిన, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా నవ్వడం ఆపేశావెందుకు అని అడుగుతుంది మిథున. నథింగ్ అని చెప్పి గుడ్ ఈవినింగ్ మామయ్య అంటుంది బిందు. గుడ్ ఈవినింగ్ తల్లి అని రా ఇలా వచ్చి కూర్చో అని చెప్తారు వంశీ గారు. కొంచెంసేపు ఆలోచిస్తుంది బిందు. ఏమైందమ్మా, మీ మామయ్య పిలుస్తుంటే ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అర్చన. ఏం లేదత్తయ్య అని వెళ్ళి వంశీ గారి పక్కన కూర్చుంటుంది బిందు. మిథున వెళ్ళి హిమాంష్ పక్కన కూర్చుంటుంది. షాపింగ్ బాగా జరిగిందా అని అడుగుతారు వంశీ. హా అంటుంది బిందు. అన్నీ నీకు నచ్చినవే కొనుక్కున్నావా, లేకపోతే ఈ కోతి మధ్యలో దూరి అన్నీ దానికి నచ్చినవే సెలెక్ట్ చేసిందా అని అడుగుతూ బిందుకి ఇంకోవైపు కూర్చుంటుంది అర్చన. మామ్ అని రాగం తీస్తుంది మిథున. ఏంటి అని అడుగుతుంది అర్చన. నేను నీకు అన్నిటిలో మధ్యలో దూరే దానిలా కనిపిస్తున్నానా? నేనేం అలా చేయలేదు. వదినే నన్ను సెలెక్ట్ చేయమని నేను సెలెక్ట్ చేసిన డ్రెస్సులు తీసుకుంది కదా వదిన అని అడుగుతుంది మిథున. అవునత్తయ్య, చెప్పాలంటే మిథున ఉండటం వల్లనే ఈరోజు నేను షాపింగ్ త్వరగా కంప్లీట్ చేశాను అని చెబుతుంది బిందు.
మంచిది. వదిన మరదలు ఇద్దరు ఇలా కలిసిమెలిసి ఉంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెబుతుంది అర్చన. అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదమ్మా. వదిన సో స్వీట్. మాట్లాడేది తక్కువే అయినా తనతో మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అని చెప్తుంది మిథున. మిథు, నువ్వు నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు అని ఇబ్బందిగా అంటుంది బిందు. పొగడటం కాదు వదిన, నిజంగా నిజం అని చెబుతుంది మిథున. బిందును చూస్తూ, నీలో ఎక్కువగా మీ నాన్న పోలికలే వచ్చాయి తల్లి, ఒక్క జుత్తు తప్ప అని అంటారు వంశీ గారు. చెల్లి తమ్ముడు అచ్చం అమ్మలానే ఉంటారు మామయ్య. నాలో అమ్మ హెయిర్ తప్ప ఏం మ్యాచ్ కాదు అని చెప్తుంది బిందు. హో, మీ చెల్లి తమ్ముడు ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు వంశీ గారు. లేవు మామయ్య అని చెబుతుంది బిందు. ఫోన్లో అయినా ఉంటాయి కదా వదిన అంటుంది మిథున. నేను స్మార్ట్ ఫోన్ యూజ్ చేయను మిథు, ఓన్లీ కీప్యాడ్. అది కూడా హాస్పిటల్ నుంచి కాల్స్ వస్తాయని కొన్నారు మా నాన్న అని చెబుతుంది బిందు. ఈ కాలంలో కూడా స్మార్ట్ మొబైల్ యూజ్ చేయడం లేదు అంటే నువ్వు గ్రేట్ వదిన అని అంటుంది మిథున. మిథున సరదాగా అన్నా కూడా ఆ మాటలు ఇబ్బందిగా అనిపిస్తాయి బిందుకి. ఈ కాలంలోని అమ్మాయిలా తను ఉండలేకపోయానే అనే బాధ. మిథునలా ఉండలేకపోయాను అని మనసులో ఏదో వెలితిగా అనిపిస్తుంటే సోఫాలోంచి పైకి లేస్తుంది బిందు. ఏమైందమ్మా అని అడుగుతారు వంశీ గారు. బ్యాగ్స్ అన్నీ రూమ్లో పెట్టి వస్తాను మామయ్య అని చెబుతుంది బిందు. సరే వెళ్ళమ్మా అంటారు వంశీ గారు. బిందు మెట్లెక్కి పైకి వెళ్తే, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు హిమాంష్, నేను డిన్నర్ అయిపోతే పిలుస్తాను అని చెబుతుంది అర్చన. సరే అమ్మా అని ఆఫీస్ బ్యాగ్ తీసుకొని బిందు వెనక వెళ్తాడు హిమాంష్. వెళ్ళేసరికి షాపింగ్ కవర్స్ అన్నీ టేబుల్ మీద పెట్టి సోఫాలో ముడుచుకొని కూర్చొని కనిపిస్తుంది బిందు. లోపలికి వెళ్ళి ఆఫీస్ బ్యాగ్ పక్కన పెట్టి షర్ట్ బటన్స్ తీస్తూ, నా రూమ్ ఇలా బ్యాగ్స్తో చెత్తగా ఉంటే నాకు నచ్చదు అని చెప్తాడు హిమాంష్. సరిగ్గా కూర్చుంటూ, ఈ బ్యాగ్స్ ఎక్కడ పెట్టాలి అని నార్మల్గా అడుగుతుంది బిందు. నా నెత్తి మీద పెట్టు అని చెప్తాడు హిమాంష్. సరే అని మళ్ళీ ఏదో అర్థం చేసుకొని, వాట్, ఇప్పుడేమన్నారు అని అడుగుతుంది బిందు. ఆ బ్యాగ్స్ నా నెత్తి మీద పెట్టు అన్నాను, ఇప్పుడు వచ్చి పెడతావా అని సీరియస్గా అడుగుతాడు హిమాంష్. ఏదో ఆలోచిస్తూ సరే అన్నాను, సారీ అని చెబుతుంది బిందు. పెట్టాక సారీ చెప్పలేదు, సంతోషం అంటూ టవల్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతాడు హిమాంష్. ఏమండి 1 సెకండ్ అంటుంది బిందు. ఏంటి అని విసుగ్గా అడుగుతాడు హిమాంష్. నా బట్టలు ఎక్కడ పెట్టుకోవాలి చెప్పరా ప్లీజ్ అని అడుగుతుంది బిందు. అక్కడ అంత పెద్ద వార్డ్రోబ్ ఉంది కదా, అందులో పెట్టుకో అని చెప్తాడు హిమాంష్. కానీ అందులో మీ బట్టలు ఉన్నాయి కదా, అందులో పెడితే మీకు కోపం వస్తుంది కదా అంటుంది బిందు. ఇప్పుడు కూడా నువ్వు నా కబోర్డ్ని టచ్ చేస్తే నెక్స్ట్ మినిట్ నువ్వు గది బయట ఉంటావు అని చెప్తాడు హిమాంష్. ఆ మాట విని బిక్కమొహం వేస్తుంది బిందు. ఆ పక్క సెల్ఫ్ ఖాళీగానే ఉంది, అందులో నీ క్లోత్స్ పెట్టుకో అని చెప్తాడు. సరే అని బుద్ధిగా తలూపి సెల్ఫ్ డోర్ ఓపెన్ చేసి బట్టలు తీసి అందులో సర్దుతూ ఉంటుంది బిందు. ఫ్రెష్ అయి వంటికి టవల్ చుట్టుకొని బయటకు వస్తాడు హిమాంష్. అప్పటికే బట్టలు సర్దేసి వెనక్కి తిరిగిన బిందు వంటి మీద షర్ట్ లేకుండా వట్టి టవల్తో ఉన్న హిమాంష్ని చూసి ఉన్న చోటే ఫ్రీజ్ అయిపోతుంది. హిమాంష్ని అలా చూస్తుంటే బిందు 2 కళ్ళు పెద్దవవుతాయి. 2 నిమిషాలు అలా చూసి హిమాంష్ చూడగానే చూపు తిప్పేస్తుంది బిందు. డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి ట్రాక్ ప్యాంట్ వేసుకొని మళ్ళీ షర్ట్లెస్గా వస్తాడు హిమాంష్. దేవుడా, ఏంటి అలా షర్ట్లెస్గా ఎందుకు తిరుగుతున్నారు అని అనుకుంది బిందు. బిందు వైపు చూసి, నీకు ఐరన్ చేయడం వచ్చా అని అడుగుతాడు హిమాంష్. ఏంటి అని అడుగుతుంది బిందు. బట్టలు ఐరన్ చేయడం వచ్చా అని అడుగుతాడు హిమాంష్. వచ్చు అంటుంది బిందు. అయితే ఈ టీషర్ట్ ఐరన్ చేయి అని షర్ట్ ముందుకు పెడతాడు హిమాంష్. మీరు చెప్పేది నాకేనా అని నమ్మలేనట్లుగా అడుగుతుంది బిందు. వెంటనే గది మొత్తం చూస్తూ ఉంటాడు హిమాంష్. ఏం చూస్తున్నారు అని అడుగుతుంది బిందు. ఇక్కడ నువ్వు నేను కాకుండా ఇంకెవరైనా ఉన్నారేమని చూస్తున్నా అని చెబుతాడు. అతని వెటకారం అర్థమయ్యి ఇంకో మాట మాట్లాడకుండా టీషర్ట్ తీసుకొని ఐరన్ బాక్స్ ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ టేబుల్ కింద సెల్ఫ్లో ఉంది అని చెప్పి ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటాడు హిమాంష్ ఐరన్ బాక్స్ ఇస్తూ. అప్పటి వరకు మీరు ఇలానే ఉంటారా అని చిన్నగా అడుగుతుంది బిందు. ఇలానే అంటే అని అడుగుతాడు హిమాంష్. అదే షర్ట్లెస్గా అని చెబుతుంది బిందు. నీకేమైనా ప్రాబ్లమా అని అడుగుతాడు హిమాంష్. అవును అని చెప్పాలి అనుకొని ఆగిపోతుంది బిందు. నీకు ప్రాబ్లం ఉన్నా సరే నేను ఇలానే ఉంటాను, కావాలంటే కళ్ళు మూసుకో అని చెప్పి బిందు ఎదురుగా బాల్కనీలో నుంచొని ఆఫీస్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు. దేవుడా, ఈ మనిషిని నేను అర్థం చేసుకోగలనా అనుకొని ఐరన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది బిందు.
తర్వాత షర్ట్ తీసుకొని వెళ్ళి హిమాంష్ ముందు నించుంటుంది. కాల్ హోల్లో పెట్టి ఏంటి అని అడుగుతాడు. మీ షర్టు ఐరన్ చేయడం పూర్తయింది అని చెబుతుంది బిందు. హో అని దాన్ని తీసి వేసుకొని మళ్ళీ కాల్ మాట్లాడుతూ ఉంటాడు హిమాంష్. ఓ నాకు థ్యాంక్స్, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పరా అనుకుంటూ తడి టవల్ని ఆరేస్తుంది బిందు. అయితే వెనక్కి వెళ్ళడానికి తిరిగిన బిందు అంతకుముందు తడి కాలితో హిమాంష్ అక్కడ అంతా నడవడంతో తడి ఉన్న చోట కాలు వేసి జర్రున జారి వెనక్కి పడబోతుంది. ఆమెను పడకుండా పట్టుకునే క్రమంలో హిమాంష్ మొబైల్ చేయి జారి బాల్కనీలో నుంచి కింద పడి 4 ముక్కలవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.